పరిశుద్ధమైన బైబిల్ నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం కలిసి చదువుకుందాం. పేజీ నెంబర్ 157, 15వ అధ్యాయము 57వ వచనం. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకో మాట, రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 8వ అధ్యాయము 37వ వచనం. 37వ వచనం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. ఇంకొక మాట చదువుకుందాం. ప్రకటన 7వ అధ్యాయము 9-10 వచనాలు. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనపడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మంటలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటనున్న గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పేది. మనం చదువుతున్నటువంటి 3 వచనాలు చూసినట్లయితే, ఒక వచనంలో జయం అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రం, ఇంకో వచనం చూసినట్లయితే అన్నింటిలో అత్యధికమైనటువంటి విజయం పొందుతున్నామని కూడా చెప్పినట్టు. ఇంకొక వచనం చూసినట్లయితే మా రక్షణకై, ప్రతి జనంలో నుంచి, ప్రతి వంశంలో నుంచి ఆ విధంగా చెప్పగలిగినట్లు చూడగలుగుతున్నాం. అయితే ఏదేమైనప్పటికీ జయం అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు, దయచేసేటువంటి దేవుడు, ఆయన ఇచ్చేవాడు. ఆరంభం మొదలుకొని ఇంతవరకు కూడా ఇస్తూనే ఉన్నాడు. ఇంకా కూడా ఇవ్వడానికి ఆయన సిద్ధమే. కానీ మనమే ఆయన అనుగ్రహించాలని వేచి ఉన్నాడు. కానీ మనమే నిలబడక చూడండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం. కావున మీ యందు దయ చూపవలెనని ధన్యులు. ఆయన ఉన్నాడు, సిద్ధమే, ఇవ్వడానికి సిద్ధమే. కానీ ఆయన నిమిత్తం కనిపెట్టుకుని ఉండక వెళ్ళిపోయేటువంటి వారంగాను, ఈ నిరీక్షణ లేనటువంటి వారుగా ఉండి వారు పొందలేకపోయి చదువుతున్నాం. అయితే ఆయన అనుగ్రహించే దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఏమిచ్చి అంటే, ఆరంభంలో మనకు తన కుమారుని ఇచ్చి మనకు రక్షణ సిద్ధపరిచినట్టు కూడా చూడాలనుకున్నాం. అయితే మనకి ఇచ్చినటువంటి దేవుని మనము స్తుతించవలసినటువంటి వారంగా ఉన్నాం. బైబిల్లో ఒక ఇద్దరు చూసినట్లయితే వాళ్ళకి ఇచ్చినందుకు కాదు, కానీ ఏరే వాళ్ళకి ఇచ్చినందుకు కూడా వాళ్ళు స్తుతించినట్టు చూడాలనుకున్నాం. 2 దినవృత్తాంతాల పుస్తకము 9వ అధ్యాయం 8వ వచనం. ఒక సహోదరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది, తనకిచ్చినందుకు కాదు. చదవండి. ఇక్కడ సేవాదేశపు రాణి సొలొమోను మహారాజుకు అనుగ్రహించిన దానికి, సొలొమోను రాజు దగ్గర ఉన్నటువంటి పరివారమును అన్నింటిని చూసి వాళ్ళను భాగ్యవంతులని 6-7 వచనాల్లో చెప్పిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే 8వ వచనం చదవము. 8. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నట్లు నీ యందు అనుగ్రహము లేక దయ చూపినందుకు చాలు. ఇక్కడ చూసినట్లయితే సొలొమోను మహారాజుకు అనుగ్రహించిన దాన్ని బట్టి ఆ రాణి స్తుతించినట్టు చూడగలుగుతున్నాం. అయితే ఇచ్చే దేవుడు, దానిని చూసిన వారు స్తుతించక ఉండలేరు, దాన్ని పొందుకునేటువంటి వారు స్తుతించకుండా ఉండలేరు. ఒకసారి 10 మంది కుష్ఠరోగులు వచ్చి దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేయగా, వారిని కనికరించి వారికి స్వస్థత కలుగజేసినట్లు చూడగలుగుతున్నాం.
స్వస్థత పొందినటువంటి 10 మందిలో 9 మంది ఏమైపోయారో తెలియదు. వాళ్ళు ఎక్కడా అని రాయబడింది. ప్రశ్న మాత్రం వాళ్ళు ఎక్కడున్నారో, ఇంటికాడ వంటలు చేస్తూ తింటున్నారో, ఎక్కడున్నారో, లేక బంధువులు వచ్చింది వాళ్ళతో సంభాషిస్తున్నారో, ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో తెలియదు. కానీ ఒక్కడు మాత్రము అన్నిటిని వదిలిపెట్టి దేవుడు అనుగ్రహించినటువంటి స్వస్థతను బట్టి, దేవుడు అనుగ్రహించినటువంటి ఆరోగ్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించడానికై చేరి వచ్చినట్టు చదువుతున్నాం. కాబట్టి మనం కూడా మొదటి చదువులో వచ్చిన ప్రకారం మనకు జయం అనుగ్రహించుచున్న దేవుడు. జయం వేటిలో చేయమంటే ప్రతి విషయంలో, అన్నింటిలో విజయం. ఈరోజు దేవుని సన్నిధిలో వచ్చి కూర్చున్నామంటే ఎన్నో ఆటంకములు ఉంటే అన్నింటిని వదిలిపెట్టి చేరొచ్చి కూర్చున్నాం. దేవుని సన్నిధి కూర్చున్నటువంటి మనకు జయ జీవితం. వెలుపల ఉన్నటువంటి వారు అపజయ పాలైనటువంటి వారు, దుష్టుడైనటువంటి అపవాది ఆధీనంలో ఉన్నటువంటి వారు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే, నమ్మకం. లోకం ఏమంటుంది, నీకేమన్నా తిక్కనా? మన ఒక ఆయన అంటాడంట, ఆయన కూడా పాస్టర్ గా కొంతకాలం పనిచేసినటువంటి వ్యక్తి, ప్రార్థన చేసుకుంటుంటే మనం ఎట్లా బతుకుతాం, ప్రార్థన చేసుకుంటే మనకెట్లా ఆదాయం వస్తుంది, మనకి ప్రార్థన అవసరం లేదు, పొద్దున్న లేచి పని చేసుకోవాలంటాడు. పనులు చేసుకోవద్దని చెప్పలేదు, కానీ దేవుడు చెప్పినటువంటి మాట ఏమనగా బైబిల్ ఒక మాట రాయబడింది, యెహోవా ఆశీర్వాదమును ఐశ్వర్యమును అనుగ్రహించును. నరుల కష్టం చేత యెహోవా ఆశీర్వాదము ఏం కాదు, కష్టం చేస్తే ఆశీర్వాదం ఎక్కువ కాదు. అయితే సోమర్లు అంటే ఎక్కదని కాదు, కానీ దేవునికి వచ్చిన సమయము దేవునికి అనుగ్రహించి ఎప్పుడు కష్టం చేయాలో అప్పుడు కష్టం చేయాలి. రైతు ఉన్నాడు, రైతు ఎండాకాలం అంతా ఊరుకుంటే వానకాలం పనిచేస్తే కాదు. రైతు ఎండాకాలం పొలాన్ని సిద్ధపరచుకుంటే వర్షం పడితేనే ఇత్తనం వేసుకుంటాడు, ఇత్తనం వేయడానికి భూమి కూడా సిద్ధంగా ఉంటుంది. అయితే పనిచేసే కాలంలో పనులు కాకుండా అటు ఇటు బచ్చాలు పెట్టి ఆడికి పోతూ తిరుగుతూ ఉండి వర్షాలు పడిన తర్వాత పొలం సిద్ధం చేసుకున్నప్పుడు పొలం మారిపోతుంది, తర్వాత అందరి పొలాలు మొలుచుకుంటాయి. అయితే ఎప్పుడు చేసుకోవాలప్పుడు సమయం ఎరిగి పనిచేస్తుంది. ప్రభు సన్నిధి కేటాయించబడిన సమయానికి ప్రభు సన్నిధి రాకుండా ఇంకోసారి వచ్చి ప్రయోజనం ఉండదు ఆ తర్వాత. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నామంటే, ప్రభు వీటన్నింటిని మీద మనకు విజయం ఇచ్చినాడు కాబట్టి మనం దేవుని సన్నిధి వచ్చి కూర్చున్నాం, దేవుని యందు విశ్వాసం ఉంచున్నాం. వాటి దేవుని సన్నిధికి రాలేనటువంటి వారు, దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి వారు అపజయం, అపవాది యొక్క ఆధీనంలో ఉండాలని తప్పక చెప్పాల్సిందే, ఖచ్చితంగా చెప్పాలి. అపవాది పొదువులే ఏమైందిలే అని అంటుంటాడు. అయితే జయం అనుగ్రహించిన దేవుడు, ఈ దేవుడు ఎందుకు మనకు జయం అనుగ్రహిస్తున్నాడంటే, రోమా 8:37 చదవండి. చదువుతున్న మాటనే, అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా, మనల్ని ప్రేమించినటువంటి దేవుడు, మన ఎడల ప్రేమ కలిగినటువంటి దేవుడు మనకు జయం అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు, అనుగ్రహించినాడు కూడా. అనుగ్రహించబడినటువంటి జయము, అనుగ్రహించినటువంటి అత్యధిక విజయం పొందకుండా, కనబడకుండా నిమిత్తమై అపనమ్మకము అనేటువంటిది, అవిశ్వాసం అనేటువంటిది మన నేత్రాలకు గుడ్డితనం కలిగజేసింది. యాడలే, ఏమయ్యిందిలే అనుకుంటూ ఆ సందేహం కలిగి దేవుణ్ణి స్తుతించవలసింది పోయి దానికి వ్యతిరేకంగా సనిగేటువంటి వారు అనుకున్నాం. సనిగేటువంటి వారికి ఎప్పుడు దేవుని యొక్క మహిమను చూడలేరు, వారు దేవుణ్ణి ఆరాధించలేరు కూడా. దేవుని ఆరాధించేది ఎవరంటే, దేవుని యందు నమ్మిక ఉంచిన వారికి ఆరాధన వచ్చేదిగా ఉన్నట్టు చూస్తున్నాం. దేవుడు గొప్పవాడు అని చెప్పడంతోనే దేవుని గొప్పతనం ఎరిగి దేవుని ద్వారా అనుభవించే వాటిని బట్టి స్తుతి చెప్పగలుగుతాం. కాబట్టి దేవుడు అనుగ్రహించే దేవుడు ఏమనుగ్రహించాడంటే తన కుమారుని అనుగ్రహించాడు. యోహాను సువార్త 3:16 చదవండి. నోటెడ్ పదం ఇది. దేవుడు లోకమును ఆయన అనుగ్రహించేది. మనం నిత్యజీవం పొందడానికి తన కుమారుని మరణానికి అప్పగించి మన కొరకై అనుగ్రహించినట్లు చదువుతున్నాం. తన కుమారుని ఇచ్చినందుకు మనకు వాటితో పాటు నిత్య జీవం సిద్ధపరిచినందుకై మనం దేవుడిని స్తుతించవలసినటువంటి వారంగా ఉన్నాం. మన పాపమును బట్టి, మన శాపమును బట్టి నిత్య శిక్షకు గురైనటువంటి మనము నశించుట ఆయనకు ఇష్టం లేక, నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయన అనుగ్రహించాడు, జయం అనుగ్రహించాడు. జయం పొందుతున్నటువంటి మనము ఆయన ద్వారా నిత్య జీవం కూడా పొంది ఉన్నాం.
అన్నింటిలో జయ జీవితం కలిగి ఉండి యేసు ప్రభు అంటే దేవుడు అంటే నమ్మకం లేనటువంటి వారికి నిత్య శిక్షణ ఉంది. అన్ని జయించిన తర్వాత శిక్షింపబడినట్లయితే వాడంత వ్యక్తుడు ఇంకొకడు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదటిగా దేవుడు మనకు జయం అనుగ్రహించినట్టు చదువుతున్నాం. సేవాదేశపు రాణి సొలొమోను రాజు అనుగ్రహించిన దాన్ని బట్టి ఆమె స్తుతించినట్టు చదువుతున్నాం. అయితే దేవుడు మనల్ని ప్రేమించి మన రక్షణ కొరకై తన కుమారుని అనుగ్రహించాడు. మనం ఆ కుమారుని ద్వారా అనుభవిస్తున్న ప్రతి ఆశీర్వాదం బట్టి దేవుణ్ణి స్తుతించవలసినటువంటి వారంగా ఉన్నాం. ఇంకా ఒక ఆయన చూసినట్లయితే దేవుని మందిరం అలంకరించడానికై బుద్ధి కలిగజేసినందుకై కూడా ఎజ్రా చూడండి, ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 27వ వచనం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 27వ వచనం. ఇక్కడ ఎజ్రా ఎందుకు స్తుతిస్తున్నట్టే దేవుని మందిరం అలంకరించడానికి బుద్ధి పుట్టించినందుకు. తనకేం కాదు కానీ తన దేవుని మందిరము అలంకారంగా మహిమ లేకపోతే ప్రకాశిస్తున్నందువలన దేవుని స్తుతించినట్టు చూస్తున్నాం. ఎజ్రా కావచ్చు, సేవాదేశపు రాణి కావచ్చు, వాళ్ళు చూస్తున్న వాటిని బట్టే వాళ్ళు దేవుని ఆరాధిస్తే మనం అనుభవిస్తున్నటువంటి మనం దేవుని ఆరాధించడానికి ఇంకా ఎంతైనా కృతజ్ఞత మనలో నుండి వచ్చేదిగా ఉన్నట్టు చూస్తున్నాం. కాబట్టి ఈ అనుగ్రహం అనేటువంటిది నా దినపాఠం. ఈరోజు ఉదయకాలం లేసి దేవా ఈ దినం ఆరాధన వర్తమానం లేక ఈరోజు వాక్యం ఏం చెప్పుకోవాలని ఆలోచిస్తుండగా ఒక డైపోసిన పుస్తకంలో మనకు జయం అనుగ్రహిస్తున్నటువంటి దేవునికి స్తోత్రం కలుగుతుంది. అనుగ్రహించేటువంటి దేవుని బట్టి తాను ఏమేమి అనుగ్రహించాడో వాటిని చూసుకొని ఆరాధించడమే గొప్ప భాగ్యమని దేవుని ప్రేరేపణ బట్టి అనుగ్రహించబడినటువంటి వర్తమానం. ఇంకా ఏమనుగ్రహించాడు? యెషయా గ్రంథం 9:6లో కూడా వేలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఎప్పుడో ప్రవచనం చెప్పబడింది. అది కొత్త నిబంధనలో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో కావచ్చు, ఎఫెసీలో రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో కావచ్చు. ఆ కుమారుడిని మనకు అనుగ్రహించాడు. ఆ కుమారునిలో ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించాడు, ప్రతి ఆశీర్వాదం ఉంచాడు. కొన్ని వచనాలు మనం చూపించవచ్చు, లేకపోతే నీవు అనుభవించేటువంటివి నేను చూపించకపోయినా కానీ దేవుడు నీకు ఇచ్చినది ప్రతిది కూడా ఆయన ద్వారానే, ఆయన మూలంగానే. నీ శక్తి చేతనైనా భక్తి చేతనైనా నీ క్రియల ద్వారా నువ్వు ఏమి కూడా పొందలేవు. పౌలు చెప్తాడు తీతుకు చెప్తూ, ఇది క్రియలను బట్టి కలిగినది కాక దేని బట్టి కలిగింది? కనికరం చొప్పున, తన కనికరం చొప్పునే మనకు దయచేశాడు కానీ మన క్రియలను బట్టి మనం కలిగి ఉండలేదని కూడా చెప్పక ప్రతి వాడు చెప్పవలసిందే. కాబట్టి దేవుడు తన కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడిని గురించుడా, కుమారుడిని ఎవరికి ఇచ్చాడు? నీకు నాకు ఇక్కడ చేరినటువంటి మనకే కాదు, లోకంలో ఉన్నటువంటి అందరిని ప్రేమించి అందరి కొరకు ఇచ్చాడు. అయితే అందరికి మరుగు చేయబడి అల్పులమైనటువంటి అయోగ్యులమైనటువంటి మనకి అనుగ్రహించాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన శిష్యులతో ఈ మాట చెప్పినట్టు చదువుతాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనం. ప్రతి సువార్తలో ఈ మాట ఉంటది. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడదు. ఎవరు వాళ్ళు? వెలుపల ఉన్నటువంటి మీ సహోదరులు, మీ సహోదరులు, మీతో కలిసి నివాసం చేసేటువంటి వారు, వారికి అనుగ్రహింపబడలేదు. వారికి ఎంతసేపు ఉన్నా లోక సంబంధమైనటువంటి వాటినే ప్రత్యేకంగా ఉండి వాటి గురించి ఇంకా పరిశోధిస్తూ ఎక్కువగా తెలుసుకునేటువంటి వారిగా ఉండొచ్చున్నాము. కానీ దేవుని నేను, దేవుని గొప్పతనం నేను, దేవునిలో ఉన్నటువంటి క్షేమమును చూసేటువంటి భాగ్యం వారికి లేదు. వారి కనులకు గురిడితనం కలుగు చేసి మనకు ఈ రహస్యమును బయలుపరిచినట్టు చదువుతున్నాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 28వ వచనం చూడండి. లూకాసు వార్త 11:28. అది కాదమ్మా, అక్కడ ఏముందంటే మత్తయి సువార్త చెప్పుకోండి. మత్తయి సువార్త తండ్రి అయినటువంటి దేవుణ్ణి యేసు ప్రభు స్తుతించినట్లు చూడగలుగుతాం. మత్తయి సువార్త 11:25. ఆ సమయమున
తండ్రి ఆకాశం వరకు ఉండేవి యెహోవా, నీవు జ్ఞానులను చేతులను ఈ సంగతులను మరుగు చేసి ఈ మర్మమును ఈ రహస్యమును అనేకులకు మరుగుపరిచి మనకు బయలుపరిచినాడు. అనేకులకు మరుగుపరిచి మనకు బయలుపరిచినాడు. ఏది ఆ మర్మం అంటే? ఏది ఆ మర్మము? 3వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాం. ఈ మర్మం ఏ మర్మము? ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో అక్కడ కొన్ని చెప్తూ వచ్చాడు, ఈ ఉపమానాలు చెప్తూ వచ్చాడు. ఆ ఉపమానాల విషయమై అందరు విన్నారు, అయిపోయి వెళ్ళిపోయినారు. అయితే కొందరు శిష్యులు ప్రత్యేకంగా శ్రద్ధ కలిగి వచ్చి వీటి విషయం ఏమి చెప్పమన్నప్పుడు యేసుప్రభువు అంటున్నాడు, వీటిని గురించి మీకు బయలుపరచబడింది, అయితే వాళ్ళకు మరుగు చేయబడింది. ఎవరికి? వాళ్ళకంటే నమ్మకం లేనటువంటి వారికి, బయటికి వెళ్ళిపోయినటువంటి వారికి మరుగు చేయబడింది. ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా కొందరికి మరుగు చేయబడుతున్నది. ఎవరికైతే నిద్రావస్థ వస్తుందంటే వాళ్ళకు మరుగు చేయబడుతుంది. 6వ వచనంలో యూదులతో పాటు సమాన వారసులములు ఒక్క శరీరం అందరి సాటి అవయములుగా వాగ్దానంలో పాలువారమైన ఇశ్రాయేలుకు ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాలన్నీ కూడా మనకు వారసులు అయితే పాలిభాగం. అబ్రాహామును బట్టి ఇస్సాకు ఆశీర్వదింపబడినాడు, ఇస్సాకును బట్టి యాకోబు ఆశీర్వదింపబడి, అబ్రాహాము ఇస్సాకు యాకోబులను బట్టి ఇశ్రాయేలు ఆశీర్వదింపబడ్డారు. అయితే ఈరోజు యేసుక్రీస్తును బట్టి మనకు కూడా అబ్రాహాము ఇశ్రాయేలుకి ఏం ఆశీర్వాదాలు ఉన్నాయో ఆ ఆశీర్వాదాలన్నీ కూడా మనకు అనుగ్రహింపబడిన అన్నదే ఈ మర్మం. వాళ్ళతో పాటు మనం సమాన వారసులుగా చేశాడు. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు తన కుమారుని అనుగ్రహించి మనకు బయలుపరిచినటువంటి మర్మమును తెలుసుకునేటువంటి భాగ్యం, యేసుక్రీస్తు దేవుడు అని తెలుసుకునేటువంటి భాగ్యమే గొప్ప భాగ్యం. నిన్నటి దినంలో ఒక మరణానికి వెళితే అక్కడ నేను బైబిల్ సంచి తీసుకుని వెళ్తే ఈ బైబిల్ సంచి ఉండవలసిందేనా అని వాళ్ళు ప్రశ్నిస్తూ వచ్చారు. ఉంటే ఏమైందంటే, నువ్వు అదృష్టవంతునివి, నీకు కొడుకులు పుట్టింటే నాయన ఈ బైబిల్ సంచి ఇంట్లోనే పెట్టుకో, ఇంట్లో బైబిల్ చదువు అనేటువంటి వాళ్ళని కూడా విమర్శిస్తూ వచ్చారు. అయితే వారికి తెలియదు ఈ మరుగు వారికి మరుగు చేయబడింది కాబట్టి, మరుగు చేయబడినది వారికి అసహ్యంగా ఉన్నది. మనకైతే బయలుపరచబడినది ఇది ఏంటంటే మనకు దేవుని శక్తి అయి ఉన్నది. శిలువకు వచ్చినటువంటి వార్త, శిలువకు వచ్చినటువంటి వర్తమానం, బైబిల్, దేవుని మాటలు వారికి వెరితనం, కానీ మనకైతే దేవుని శక్తి. ఇప్పుడు ఏమని ఆరాధించాలంటే, ప్రభువా నా తోడబుట్టినటువంటి వారికి, నాతో కలిసి నివసించేటువంటి వారికి మరుగు చేసి నాకు మాత్రమే నిన్ను బయలుపరుచుకున్నందుకై, ఈ మర్మం తెలియజేసినందుకై నా స్తుతి, నా ఆరాధన. నీవు వాళ్ళకంటే గొప్పవాడి కాదు. మా తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడు లోకంలో చాలా తెలియగలవాడు. అయితే యేసుప్రభు దేవుడు అనేది మాత్రం ఒప్పుకోలేడు. దేవుడు అయితే కావచ్చు, కానీ యేసుప్రభుతో పాటు ఇంకా కొంతమంది దేవుళ్ళు ఉన్నారని సమానం చేసేటువంటి వాడు మా తమ్ముడు. అయితే నాకు వానికంటే తెలివి తక్కువ ఉన్నా కావచ్చు, యేసుప్రభు తప్ప వేరొక దేవుడు లేడని గుర్తించగలిగినది నేను తెలుసుకున్నది కాదు. అది నా సొంత జ్ఞానం బట్టి బయలుపరచబడినది కాదు, కానీ దేవుడే అనుగ్రహించాడు. అది మీకు అనుగ్రహింపబడినదని యేసుప్రభు స్పష్టంగా చెప్పాడు. చేరించినటువంటి మీకే అనుగ్రహించబడింది. దాన్ని కూడా అనుభవించే కొలది దాన్ని ఇంకా తెలుసుకుంటాం, కానీ ఇంకా చాలే అనుకుంటే నిరాశ చెందితే, నిరుత్సాహపడితే తాను కూడా ఇంకా ఎక్కువ మీకు బయలుపరచుకోడు. మన పితరుడైనటువంటి భక్తి గారికి బయలుపరచబడినంత మనకి ఇది బయలుపరచబడదు. ఏం కారణం అంటే ఆయనకున్న త్యాగము, ఆయనకున్నటువంటి సమర్పణ, ఆయనకున్న ఆశ గొప్పది. మనకు ఆశ లేదు, చాలు అనుకుంటున్నాం. ఏం ఆశ ఉంది? భూ సంబంధమైనటువంటి ఆశ ఉంది. లోకంలో పేరు సంపాదించుకోవాలని, లోకంలో ధనం సంపాదించుకోవాలి, లోకంలో ఏదో సంపాదించుకోవాలని. నువ్వు దేన్ని సంపాదించుకోవాలని ఆశిస్తావో, నువ్వు ఆశించిన రీతిగా ఆయన అనుగ్రహిస్తాడు. అనుగ్రహించబడిన ద్వారా ఆశీర్వాదం వస్తుందో, ఇంకా దానికి వ్యతిరేకమైనటువంటి శాపం వస్తుందో తెలియదు. సరే, ఏదేమైనప్పటికీ మనకు మర్మమును అనుగ్రహించినటువంటి దేవుణ్ణి మనము స్తుతించి ఆరాధించవలసినటువంటి వారు. ఇంకా ముందుకు వెళ్తే లూకాసు వార్త 12వ అధ్యాయం 32వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయం 32వ వచనం. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనది. తాను రహస్యాన్ని బయలుపరచడం మాత్రమే కాదు, కానీ రాజ్యాన్ని కూడా మనకు ఇవ్వడానికి తండ్రి యొక్క ఇష్టమైనది. భయపడుతున్నటువంటి వారందరితో చెబుతున్నటువంటి మాట అనగా,
భయపడకుడి, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనది. ఆయన కోరిక ఏమంటే మీకు తన రాజ్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశం. ఆయన రాజ్యంలో నిన్ను నన్ను రాజులుగా చేసుకోవాలనేది ఆయన ఉద్దేశం. ఇచ్చి ఉన్నాడు. పేతురు 2వ అధ్యాయం 9-10 వచనాలను చదువుకుంటాం మనం. ఏమని? రాజులైన యాజకులం, ఏర్పరచబడినటువంటి వంశం. రాజులు అంటే ఎవరైనా రాజ్యం ఇచ్చి ఉన్నాడు. కొంతమందికి రాజులో చేసి ఉండొచ్చు, రాజ్యాలు ఇవ్వకపోయి ఉండొచ్చు. ఓసారి ఇక్కడ ఆత్మూరులో పేతురులో నేను సేవకునిగా ఉండటానికి తరబేతి కోసమై వస్తే విజయ్ కుమార్ అనేటువంటి వాడు, నువ్వు మా దగ్గర ట్రైనింగ్ ఉంటావు, సేవకులు అయితే తరబేతి అయిపోయిన తర్వాత నీకు ఇవ్వడానికి మాకు సంఘం ఉండాలి కదా. కర్నూలు వెళితే కర్నూలుకి కొన్ని బ్రాంచ్లు ఉంటాయి, అక్కడ వాళ్ళు ఇస్తారు. అయితే నిన్ను రాజుగా చేశాడంటే మన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసు రాజు తనకు ఎన్నో రాజ్యాలు ఉన్నాయి. అన్ని రాజ్యాలన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి ఆయన రాజ్యము నీకు ఇవ్వడగోరినట్లు చూడగలుగుతున్నాం. అల్పులమైనటువంటి మనలను రాజులుగా చేయనుద్దేశించినటువంటి అందును బట్టి దేవుని మనం స్తుతించనై ఉన్నాం. మొట్టమొదటిగా తన కుమారుని మనకిచ్చాడు. కుమారుని విశ్వాసం ఉంచిన వారికి అందరికీ కుమారులో ఉన్నటువంటి గొప్పతనము, కుమారులో ఉన్నటువంటి మంచితనము, కుమారులో ఉన్నటువంటి శక్తిని తెలుసుకొనడానికై జ్ఞానం ఇచ్చినట్లు చూడగలుగుతున్నాం. ఆ తర్వాత రాజ్యమును, అధికారమును, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. ఈ వాక్యమును ఎంతరైతే అంగీకరించిరో దేవుని పిల్లలకు అధికారం. దేవుని పిల్లలకే కాదు, ఆయన అన్నిటి మీద అధికారం ఇచ్చాడంట. యేసు ప్రభువు మన కొరకై ఈ లోకంలోకి వచ్చి మన పాపం నిమిత్తమై శిక్షింపబడి, శిలువ వేయబడి, చనిపోయి, సమాధి చేయబడి, 3వ దినం మృత్యుంజాడు, తిరిగి లేచిన తర్వాత తన శిష్యులను పిలిచి వారికి ఇచ్చినటువంటి హామీలను చూసినట్లయితే ప్రతి సువార్తలో ఉన్నాయి. మార్కు సువార్తలో 16వ అధ్యాయం 10వ వచనం, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఎలా అనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందు, మరణకరమైనది త్రాయనది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందు. అంతేకాకుండా చెప్పనటువంటి నాకు అర్థమైనటువంటి మాట అంటే, నాకు సర్వాధికారం కలదు, ఆ అధికారం మీకు అనుగ్రహిస్తున్నాను. మీరు వెళ్ళండి, దయాలను వెళ్ళగొట్టండి, మీరు వెళ్ళండి, రోగుల మీద మీ చేతుల నుంచి ప్రార్థన చేయండి, మీ ద్వారా వారు స్వస్థత పొందుతారు, మీకు సర్వాధికారం కూడా ఇస్తానని కూడా చెప్పినట్లు చూద్దాం. ఈయన సర్వాధికారం అయినటువంటి దేవుడు అయ్యండి, నిరంతరం స్తోత్రాలు అయినట్టు. కాబట్టి మనం చెప్పుకునేటువంటి మాటలు ఏమనగా, ఆయన మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామమున మనం ఏం ఆజ్ఞాపిస్తాము అవి అనుగ్రహించబడేటువంటివి, లేకపోతే కలిగేటువంటివిగా చూడగలుగుతున్నాం. ఇంకా చూసినట్లయితే కృప అనుగ్రహించినట్టు చూడగలుగుతున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. అక్కడ మన మాట ఏమంటే, మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి ఉన్నది. మనకున్నటువంటి దేహం దేవుడు అనుగ్రహించినది. ఈ దేహాన్ని బట్టి కొంతమంది అతిశయించే వాళ్ళు ఉన్నారు. నేను తెల్లగా ఉన్నానని, నేను గొప్పగా ఉన్నానని, నేను బలంగా ఉన్నానని. అవి ఎవరు చేసుకున్నది మాత్రం దేహంలో ఎవరు చేసుకోలేదు, దేవుడే అనుగ్రహించాడు. స్పష్టంగా చెప్తున్నాడు, ఈ దేహంతో దేవుణ్ణి 6:11 చదవమ్మా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, దేవుని వలన అనుగ్రహింపబడదు. ఈ దేహం ఇచ్చినటువంటి దేవునికి మనం స్తుతి చెల్లించవలసినటువంటి వారు. అయితే అన్ని ఇచ్చాడు, అన్నింటితో పాటు అన్నింటి మీద విజయం ఇచ్చాడు. 3 మాటలు మనం చదువుతున్నాం. జయం అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. వీటన్నిటి మీద, ఒక్కొక్క దాని మీద కాదు, అన్నింటి మీద విజయము. వాయుమండల సంబంధమైన దురాత్మల మీద పోరాటం, విజయం పొందేటువంటి భాగ్యం ఇచ్చినందుకై దేవునికి స్తోత్రం అని చెప్పినట్టు చదువుతున్నాం. ఇంకా ప్రకటన గ్రంథంలో కూడా మాట తీసుకున్నాం. ఏం చూసుకున్నాం? మా రక్షణకై
అన్ని కలిగి ఉండి రక్షణకు లేకపోతే అంతా వ్యర్థం. శిక్షకు పాత్రులైనటువంటి మనల్ని ప్రేమించి మనపై ఉన్నటువంటి శిక్ష అనుభవించడానికై తన కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడు శిక్ష అనుభవించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనకు రక్షణ సిద్ధంగా ఉన్నది. ఇప్పటికే రక్షింపబడిన వారం కాబట్టి చేరి వచ్చి ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో మన దేవుని ఆరాధించడానికై కొంతమంది ఎజ్రా, సేవాదేశకుడు అని వాళ్ళు చూసిన దాన్ని బట్టే దేవుని స్తుతిస్తూ వచ్చారు. మనం చూసిన కాదు, అనుభవిస్తున్నాం. నేడు దేవుని సన్నిధిలో కూర్చున్నామంటే మనం ఇది మన శక్తి కాదు, దేవుడే అనుగ్రహించి ఉన్నాడు. ఈ రహస్యం అనేకులకు మరుగు చేయబడి మనకు బయలుపరచబడినది. ఏమి రహస్యం అనగా, మనకు బదులుగా ఆయన శిక్ష అనుభవించి, అందరి కొరకు శిక్ష అనుభవించాడు. అందరూ ఆ శిక్ష అనుభవించినటువంటి దేవుని నామమున పాపాలు ఒప్పుకోలేరు. ఎప్పుడైతే దేవా పాపిలేటను క్షమించుము, నా పాపముల కొరకై మీరు కార్చిన రక్తం బట్టి నాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు స్తోత్రమని ఎప్పుడు చెప్పగలిగారో అప్పుడే పాపాలన్నింటినీ కూడా క్షమాపణ కలిగి ఉంది. ఆచార్య ఆనందము చెప్తాడు, మన పాపాలు మన మీదనే ఉంటాయంట, మన మీద ఉండేట మనం ఖచ్చితంగా ఒకరోజు శిక్ష అనుభవించవలసిందే. అయితే ప్రభువైన యేసుక్రీస్తు మీద మోపినట్లయితే యేసుక్రీస్తు 2000 సంవత్సరాల కిందటనే శిలువలో శిక్షను అనుభవించాడని నువ్వు నమ్మినట్లయితే దానికి తీర్పు లేదు. నా శిక్ష ఆయన అనుభవించాడని నువ్వు నమ్మినడలా ఆయన నీ శిక్ష కొట్టివేసి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. కాబట్టి ఇవన్నీ చెప్పలేదని నీవేం పొందినావో, వేగు మీద జయం పొందినావో వాటిని బట్టి దేవునికి స్తుతి చెప్పుటే ఆరాధన. జయం అనుగ్రహించినటువంటి దేవా, నాకు దేహం అనుగ్రహించినటువంటి దేవా, ఇంకా చూసినట్లయితే ఈ రహస్యం బయలుపరిచినటువంటి దేవానికి స్తోత్రం. ఈ మర్మం ఇశ్రాయేలు ప్రజలతో పాటు నన్ను సమాన వారసునిగా చేసినందుకు నీకు స్తోత్రం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం చదువుకున్నా కదా, మొదటి నుంచి చూసినట్లయితే ప్రతి గోత్రంలో ఒక్కొక్క గోత్రంలో 12,000 మంది, ఒక్కొక్క గోత్రంలో 12,000 మంది లెక్క దేవుని ఏర్పాటులోకి, దేవుని లెక్కలోకి వచ్చారు. ఆ తర్వాత మనం చదువుకున్నటువంటి వచ్చిన ప్రకటన గ్రంథం 9-10 వచనాలు చూసినట్టయితే ఆ తర్వాత అన్ని జనాంగంలో ఉన్నటువంటి మనము కూడా దేవుని రక్షణ పొందడానికై, రక్షణ అనుగ్రహించినందుకై మనం స్తోత్రం చెప్పడాయి ఉన్నాము. ఇంకా ఈ రక్షణ తెలియని వారికి, యేసుతో తెలియని వారికి ఆ మాట చెప్పలేదు. ఏ మాట? నాకు అనుగ్రహించిన దేవా అని చెప్పలేదు. కానీ నాకు ఇంకా అడిగేటువంటి వారుగా ఉంటారు. ఏదో ఒకటి అడగవలసినవి ఉన్నాయి. సంఘం ప్రార్థనలు అడుగుతాం, లేక వ్యక్తిగతంగా ఇంటి దగ్గర ప్రార్థన చేసుకున్నప్పుడు అడుగుతాం. ఇప్పుడు అడగవలసిన అవసరం లేదు. నువ్వు అడగక ముందే అన్నిటినీ ఇచ్చేశాడు. చివరికి మాట చదువుకొని ఆరాధనకు వెళ్దాం. ఎప్పుడు చదువుకునే మాటనే ఏ మాట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం కలిసి చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. మనం పొందినవన్నీ అపొస్తలుడైన పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో అది దేవుని యొక్క కృప వలనే నాకు కలిగినవన్నీ దేవుడే ఇచ్చిన్నాడని చెప్పడమే ఆరాధన. నేను సంపాదించుకున్నా అనేటువంటి వారు దేవుని మరచి, దేవుని కృపను బట్టి నేను సంపాదించుకున్నా. మొదటిగా కృపను ఆధారం చేసినట్లయితే దేవుడు సంతోషించగలుగుతాడు. అటు కృప దేవుడు దయచేయను గాక.